రైతు ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యలేనన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఆదిలాబాద్ జిల్లా బేలమండల రైతు ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో రైతు సూసైడ్ చేసుకోవటం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. ఉట్నూరు మండలం లింగోజీ తండా సేవాదాస్ నగర్ కు చెందిన కౌలు రైతు ఇటీవల గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులను కలిసిన జోగు రామన్న వారిని పరామర్శించారు. మృతుడికి ఓ ప్రైవేటు బ్యాంకులో 6 లక్షల అప్పు ఉందని, బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని జోగు రామన్న చెప్పారు. ఆత్మహత్యలు చేసుకున్న గిరిజన రైతుల పక్షాన ప్రజా పోరాటాలు చేసి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చౌరస్తున్నటువంటి సేవాదాస్ నగర్లో నివసిస్తున్నటువంటి రైతు రాథోడ్ గోకుల్ ఇలా కౌలు రైతుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట వాళ్ళు నమ్మిండ్రు. ఇవాళ ఏమైంది? అసలు రైతుకే రుణమాఫీ కాలేదు 2 లక్షల వరకు. ఆ కౌలు రైతుకు కూడా ఇప్పటి వరకు ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు అని చెప్పి నిరాశ నిస్పృహకు మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకొస్తే ఆదిలాబాద్ రిమ్స్లో ట్రీట్మెంట్ కాకుండా హైదరాబాద్కు పంపడం, హైదరాబాద్లో కూడా ట్రీట్మెంట్కు డబ్బులు లేక ప్రైవేట్లో కొన్ని రోజుల నుండి అక్కడి నుంచి మళ్ళీ నిన్న సాయంత్రం ఆదిలాబాద్ రిమ్స్కు తీసుకొస్తే ఆదిలాబాద్ రిమ్స్లోనే చనిపోయింది. ఇది ఒక కారణం, బలమైన కారణం. ఇది ప్రభుత్వ హత్య కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మా తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్యాంక్ అధికారులకు కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఇలా బ్యాంకుల మరి హరాస్మెంట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. కొట్టడం ఏంటి, దాడి చేయడం ఏంటి, ఆ రకంగా కేసు బుక్ కూడా ఉంది. అక్కడ ఎవరో రామారావు అనే అడ్వకేట్ కూడా కేసు డీల్ చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వివరాలు తెప్పించుకుంటాం. రేపటి నుంచి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, మా రైతు సంఘాలు కానీ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా తప్పకుండా కుటుంబాన్ని ఆదుకునే వరకు మేము ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.